చివరికి ప్రియా జీవితం కోసం మీ బాబాయ్ హరి కాళ్ళు కూడా పట్టుకోవాల్సి వచ్చిందమ్మా. ఆనాడు శ్రీకృష్ణుని యమునా నది దాటించడానికి వసుదేవుడు ఆ గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు నా కూతుర్ని సంసార సాగరం దాటించడానికి నేను ఈ గాడిద కాళ్ళు పట్టుకున్నాను. తట్టుకోలేకపోతున్నానక్క. ఈ కష్టాల్ని తట్టుకోవడం నా వల్ల కాదక్క. ఒంటరితనంతో భయం వేస్తోందక్క. నా కొద్ది రోజులు నా చెల్లెల దగ్గర ఉండాలనుంది నాన్న. ఇన్నాళ్ళు నువ్వేమో నా మనవణ్ణి చూడాలని నువ్వు పట్టుబట్టావు. ఇప్పుడేమో నా కొడుకు కావాలని అమ్మాయి పట్టుబడుతోంది. రేపే అమ్మాయిని అమెరికా పంపించే ఏర్పాట్లు చేస్తాను. విజయ్, ఆ చూపేంటి? నాకంటే భయంతో నిద్రపట్టట్లేదు. నీకేమైందే? నువ్వన్నా నిద్రపోవచ్చు కదా. నాకు అర్థమైందే. నన్ను కాటేసి చంపందే నువ్వు నిద్రపోవని శపథం చేసావు కదా. సరే, ఇదిగో నిన్ను కూడా కష్టపెట్టకుండా నీ దగ్గరికి వచ్చి మరీ కాటేయించుకుంటాను. కాకపోతే నాకు ఆఖరి కోరుకుంది తీర్చేవే. నీకు కావు పులి కథ తెలుసా? ఆ పులిలాగే నువ్వు నన్ను వదిలావే అనుకో, నేను చేసిన పాపాలకి చివరిసారిగా నా భార్య గాయత్రిని క్షమించమని అడిగి ఆవులాగే మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. సరేనా? అదంటే ఆవురా. కానీ నువ్వు గుంట నక్కవి. వదిలితే పారిపోవు. నీ నుంచి తప్పించుకుని నేను ఎక్కడికి పారిపోగలను మేడం? నేను నిజంగానే మారిపోయాను. ఈ నరకం నేను భరించలేకపోతున్నాను. నన్ను వదిలేయండి మేడం. చస్తే మళ్ళీ మీ కంటికి కనిపించను. కావాలంటే గాయత్రికి నాకు ఎలాంటి సంబంధం లేదని రాసిస్తాను. నేను నిజంగా మారిపోయాను. నన్ను నమ్మండి మేడం. బిన్ లాడెన్ టెర్రరిజం వదిలాడన్నా నమ్ముతాను గాని నువ్వు మారావంటే నేను నమ్మనురా. ఎరా, ఇప్పుడు నీకు భయంగా ఉంది కదా? మరి నువ్వు పెట్టిన టార్చర్కి గాయత్రి ఎంత భయపడుంటుంది? తప్పైపోయింది మేడం. అవసరమైతే గాయత్రి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకుంటాను. ఆ పవన్ చూస్తుంటే భయంతో చచ్చేలా ఉన్నాను. ముందు ఆ పవన్ బయటికి పంపించేయండి. ఏరా, భయం అంటే ఇప్పుడు తెలిసిందా? మరి ఆ రోజు గాయత్రి మీదకి ఇదే పామును వదిలావే, అప్పుడెందుకురా భయం గురించి ఆలోచించలేదు? చివరికి గాయత్రి కడుపులోని బిడ్డ చావుకు కూడా నువ్వే కారణమయ్యావు కదరా. ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి గాయత్రి ముందు నిలబెడితే నీ ముసలి కన్నీళ్లు చూసి గాయత్రి క్షమిస్తుందేమో గాని సాటి ఆడదానిగా నేను మాత్రం క్షమించను. నీలాంటి వాడికి చావే సరైన శిక్ష. నీకు ఈ పాము చేతిలోనే చావు రాసిపెట్టుంది. నువ్వు చచ్చాక ఇక్కడే పొదల్లో పడేస్తాను. నిజంగానే పాము కరిచి చచ్చావనుకుంటారు. నా చేతులకి మట్టి అంటకుండా పని పూర్తయిపోతుంది. నీ పీడ విరగడైపోతుంది. గుడ్ బై. హ్యావ్ ఎ నైస్ డెత్. మేడం 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 అబ్బా, ఏమిటిది? ఇప్పటికే లగేజ్తో కారంతా నిండిపోయింది. లగేజ్ ఎక్కువైతే ఎయిర్పోర్ట్లో తీసి పక్కన పడేస్తారు. మీరు ఊరుకోండి. ఏదో 100 కేజీలు పెడుతున్నట్టు మాట్లాడుతున్నారు. అయినా అల్లుడు వెంటనే మనవణ్ణి తీసుకొచ్చుంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదా. ఇప్పుడు నా బిడ్డని పంపించాలంటే ఎంత బాధగా ఉందో తెలుసా నాకు. ఏంటి రాజేశ్వరి, నువ్వే కదా అమ్మాయిని వెళ్ళమన్నావు, మరి ఇప్పుడు బాధపడతావేంటి? బాధపడక ఇంకేం చేయమంటారు? నా మనవణ్ణి నా దగ్గరికి తీసుకొస్తాడని అల్లుడిని అమెరికా పంపించారు. ఇప్పుడు నా బిడ్డ కూడా నాకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అల్లుడు ఇప్పుడే పనుల్లో బిజీ కావాలా? అల్లుడిలాగే అమ్మాయి కూడా అక్కడే ఉండిపోతుందేమోనని నా భయం. ఏంటమ్మా,
ఆయన కంటే పనుల బిజీ వల్ల రావడం కుదరలేదు. అక్కడ నాకేం పనులుంటాయి చెప్పు? ఒకవేళ ఆయన తొందరగా వస్తే సరే సరి, లేకపోతే నేను బాబుని తీసుకుని వచ్చేస్తాను. సరేనా? నువ్వు మాత్రం నా మీద బెంగ పెట్టుకోవద్దమ్మా. జాగ్రత్తమ్మా. నేను జాగ్రత్తగానే ఉంటాను, కానీ నువ్వు అల్లుడి దగ్గరికి వెళ్తుంటేనే భయం వేస్తోంది. నేను జాగ్రత్తగానే ఉంటాను, కానీ నువ్వు అల్లుడి దగ్గరికి వెళ్తుంటేనే భయం వేస్తోంది. అక్కడ మళ్ళీ ఏం గొడవ పెట్టుకుంటావో ఏమో. అసలు అల్లుడు మంచోడే, కానీ నువ్వే ఒట్టి పిచ్చిదానివి. ప్రతి చిన్న విషయానికి లాక్కుంటూ పీక్కుంటూ ఉంటావు. సరే, ఒకవేళ అల్లుడు ఏమైనా అన్నా సమాధానం చెప్పకుండా నువ్వు కొంచెం నోరు దగ్గర పెట్టుకో. ఈసారి నువ్వు గొడవ పడ్డావని తెలిస్తే నేను తట్టుకోలేనమ్మా. సరేనమ్మా, గొడవ పెట్టుకోనులే. సరే, మనవడు జాగ్రత్త. ఇదిగో, ఫ్లైట్కి టైం అవుతుంది, పదమ్మా. వెళ్ళొస్తానమ్మా. రాజేశ్వరి, ఏమిటిది? హ? పదమ్మా. అమ్మా హారిక, జాగ్రత్తమ్మా. నువ్వు 2 రోజులకు ఒకసారి నాకు ఫోన్ చేస్తూ ఉండు. అలాగే నాన్న. గాయత్రి ఈ ఊర్లోనే ఉందన్నమాట. గాయత్రి, అమ్మా గాయత్రి. బోనా, ఏంటండి? మన గాయత్రిని చూశాను బోనా. నువ్వు ఆ రోజు హాస్పిటల్లో గాయత్రి చూశానని చెప్తే ఎవరినో చూసి మన గాయత్రి అనుకొని భ్రమపడ్డావేమో అనుకున్నా. కానీ నువ్వు అప్పుడు చూసింది గాయత్రినే బోనా. గాయత్రి ఇక్కడే ఎక్కడో ఉంది. ఇంటికి మీరెక్కడ చూసారండి? మొన్న నన్ను చూసి తప్పించుకుని వెళ్ళిపోయినట్టే మిమ్మల్ని చూసి కూడా తప్పించుకుని వెళ్ళిపోయిందా? లేదు బోనా, నేనే గాయత్రిని చూశాను. గాయత్రి నన్ను చూడలేదు. తను కారులో వెళ్తూ సిగ్నల్ దగ్గర ఆగింది. నేను దగ్గరికి వెళ్ళబోయాను, కానీ ఇంతలో సిగ్నల్ పడింది. గాయత్రి వెళ్ళిపోయింది బోనా. ఇక్కడే దగ్గరలో ఉండి కూడా కనీసం ఇంటికి ఎందుకు రావట్లేదండి? అప్పుడు వాళ్ళంటే అసహ్యం కలిగేది, వాళ్ళ ఇంట్లో ఉంటే చిరాకు పుట్టేది. కానీ ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉండాలని నాకుందండి. వద్దు బోనా, ఈ పరిస్థితుల్లో వాళ్ళకు దూరంగా ఉండటమే మంచిది. ఇన్నాళ్ళు గాయత్రి ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో అని బాధపడేవాణ్ణి. కానీ ఈరోజు గాయత్రి కారులో వెళ్తూ కనిపించిందంటే తను సుఖంగా ఉన్నట్లే కదా. అంటే తన భర్త తన్ని బాగానే చూసుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి భారమవుతామే తప్ప వాళ్ళని మనం సంతోషపెట్టలేం. వాళ్ళెక్కడున్నా సంతోషంగా ఉండటమే మనకు కావాలి. నిజమేనండి, మన పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. రేపో మాపో ఈ ఇల్లు కూడా పోతే మనకి నిలువ నీడ కూడా ఉండదు. ఈ కష్టాలు మనతోనే సరిపెట్టుకుందామండి. మళ్ళీ వాళ్ళకు కూడా ఎందుకు పంచటం? అయినా గాయత్రి ఎన్నిసార్లు కనిపించింది, భార్గవి ఒక్కసారి కూడా కనిపించలేదు. ఎక్కడుందో ఎలా ఉందో. తను ఇంట్లోంచి వెళ్ళినప్పుడు తనకి 3వ నెల, ఇప్పుడు 5 నెలలు వచ్చేసుంటే ఎవరో ఒకరి తోడు కావాలండి.
తను కూడా సంతోషంగా ఉందని తెలిస్తే మనకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. భార్గవి కూడా ఏ కష్టాలు లేకుండా సంతోషంగానే ఉంటుందని నాకు నమ్మకంగా ఉంది. కాకపోతే నాదొకే ఒక కోరిక, వాళ్ళు మనకు దూరంగా ఉన్నా ఒకరికొకరు తోడుగా ఉంటే చాలు. ఎలాగూ అమ్మా నాన్నల ప్రేమకు దూరమయ్యారు, కనీసం ఒకరి ప్రేమను ఒకరు పంచుకొని జీవితాంతం సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. హరి ఇలాంటి నీచుడి దగ్గర మీ బాబాయ్ చేతులు కట్టుకొని నుంచునే పరిస్థితి వచ్చిందమ్మా. చివరికి ప్రియా జీవితం కోసం మీ బాబాయ్ హరి కాళ్ళు కూడా పట్టుకోవాల్సి వచ్చిందమ్మా. భార్గవి, భార్గవి, అక్క, భార్గవి. భార్గవి, వచ్చేసానమ్మా, నీకోసం వచ్చేసాను. ఇంకా ఎప్పటికీ నీ దగ్గరే ఉంటాను. అక్క. అవునమ్మా, ఈ పరిస్థితిలో నిన్ను ఒంటరిగా ఉంచడం మంచిది కాదని మీ అక్క నీ దగ్గరికి వచ్చేసింది. నా పరిస్థితిని అర్థం చేసుకొని మా అక్కని నా దగ్గరికి పంపించినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా? నేనే మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తను మీ అక్కను తెలిసిన నా కోసం ఆలోచించి మీ అక్కకు నువ్వు దూరంగా ఉన్నావు. అలాగే నువ్వు ఇక్కడ ఒంటరిగా బాధపడుతున్నా తను నీ దగ్గరికి వచ్చేస్తే నా భార్య ఏమైపోతుందోనని ఆలోచించి బాధని తనలోనే దాచుకొని నా దగ్గరే ఉండిపోయిందమ్మా మీ అక్క. ఇంతవరకు మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళను దూరంగా ఉంచినందుకు నాకే బాధగా ఉందమ్మా. ఇప్పుడు మీ ఇద్దరిని కలిపి ఆ బాధ లేకుండా చేసుకున్నాను. అవునమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏంటమ్మా అంత నీరసంగా కనిపిస్తున్నావు? సరిగ్గా అన్నం తినట్లేదా? ఈ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పాను కదమ్మా. చూడు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో పెట్టుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నీకెలాంటి సమస్య ఉన్నా నాతో చెప్పమ్మా, నేను చూసుకుంటాను. గాయత్రి, భార్గవిని జాగ్రత్తగా చూసుకో. చూడమ్మా, నీకు పండంటి బిడ్డ పుట్టే వరకు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. వీలు చూసుకొని నేను వస్తుంటానమ్మా. జాగ్రత్త. అలాగే నాన్న. ఉంటానమ్మా. ఇంకా ఎందుకమ్మా ఈ కన్నీళ్ళు? నేను వచ్చేసానుగా. రా, కూర్చో.
నాన్న ఏం చెప్పారో విన్నావు కదా, దేని గురించి ఆలోచించకు, అస్సలు స్ట్రెయిన్ అవ్వకూడదు. అన్ని పనులు నేనే చూసుకుంటాను, సరేనా? బంగారం లాంటి పాప నాకు కనివ్వు చాలు. మమ్మీ ఏంటమ్మా? నీకు పాప పుట్టబోతుందా మమ్మీ? అవునమ్మా, తొందరలోనే నీకు చెల్లో తమ్ముడో పుట్టబోతున్నారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మరి నీకు పాప పుడితే నన్ను పట్టించుకోవు కదా మమ్మీ? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి